చదువుకూడదని నేను చెప్తాను అంటున్నాడు. అవునా జనాదనా? ఏ వాక్యం చెప్పా? బతికి లేదటప్పుడు. చాలా విచిత్రము కదా. ఏ విచిత్రం? నల్లని బరుగుడ్డు పచ్చని గడ్డి తిని తెల్లని పాలిస్తుంది. కారణమేమి? ఏమి కారణం? అది నెమరు వేస్తుంది కనుక. ఏం చేస్తుంది? పొలాలలో దొంగగా పడినా, ఆ పొలమైన అదిలిస్తున్నా అది నాలుక మండేళ్ళు నోటితో కలుసుకుని అవతలికి పోతాయి. ఒకసారి కూర్చొని నింపాదిగా కడుపులో ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి నెమరు వేస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి దేవదూతలు చెప్పే మాటలు, కాపర్లు చెప్పే మాటలు, జ్ఞానులు చెప్పే మాటలు ఏం చేసింది ఆమె? ఏమా? తన హృదయములో భద్రపరుచుకొని, ఇంకో మాట ఉందాడా, తలపోసుకొనుచు. వాటిని మరలా మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే వాటిని మరలా నిన్న ఆదివారం ఏ వాక్యము నాతో మాట్లాడి, నిన్న మంగళవారం బైబిల్ స్టడీలో నేనేమి విన్ని ఈ మానేసి అమ్మాయి రుక్మిణి ఇంటికి ప్రార్థన పోదామరా అంటే, అక్క నా ఒంటిలో ప్రాణం ఉంటే దాని కొంపలో నా పురికాలైనా పెట్టానక్క. ఎందుకు? అది ఒకప్పుడు అడిగింది. ఆ మాట తలుసుకుంటే నా ఎంటికలు నిక్క ఏవేవో దానికంత అవకాశం ఇస్తారు. సరే, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదును దేవుడే కనుగొన్నాడు. దావీదు కడసరివాడు. దావీదు కాపరి అయిన దావీదు. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు యుద్ధ వీరుడు యవ్వనము నుండి. దావీదు తన తప్పులను సరిచేసుకున్నవాడు. దావీదును గురించి దేవుడు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చు మనుషుడు. ఫీనెహాసును గురించి ఏమన్నాడు దేవుడు? నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట చూసి. సరే, దేవుడు ఓర్వలేని దానిని ఫీనెహాసు కూడా ఓర్వలేక పాప పరిహారం చేసేసాడు. అందుకని తాతకున్న యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఫీనెహాసుకి ఇచ్చాడు. ఎందుకు?
అతడు దేవుని యందు ఆసక్తి గలవాడే అన్నమాట మనం చూస్తాం. అతడు ఎవరి యందు ఆసక్తి అంట? దేవుని యందు, తన దేవుని యందు ఆసక్తి గలవాడు. దావీదు బాల్యము నుండే యుద్ధ వీరుడు. గొర్రెలు కాయించున్నప్పుడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. దేశానికి ఆపద కలిగినప్పుడు దేశ రాజు చేతులెత్తేశాడు. ఎవరైతే గొల్యాతును అంతమొందించెదరో అతనికి నా కుమార్తెనివ్వడమే గాక నా రాజ్యములో సగము రాయిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనములో ఆ ఫిలిస్తీనీ మాటలను బట్టి సౌలును ఇశ్రాయేలులందరూ బహు భీతులైరి. వారిని జయించుటకు ఎవరికి ధైర్యం లేదంట. ఒక పల్లెకారుడైన దావీదు ఆ పరిస్థితిని చూసి జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు, యుద్ధం యెహోవాది, యెహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వచ్చుచున్నాను. ఈరోజు ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడు అని నేను నిరూపిస్తాను అన్నాడు. సరే, దావీదు మహాబలాఢ్యుడు. కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. నాబాలింటికి కబురు పంపాడు, అయ్యా వారు మమ్రేలో ఉన్నంత వరకు వారు ఏమీ పోగొట్టుకోలేదు, శుభదినమున వచ్చాము, మేము కూడా మీతో పాటు సంతోషిస్తామంటే ఎవరవడో పారిపోయిన ప్రతివానికి నేను ఇయ్యనన్నాడు. బాగా మైకములో తాగిన మైకము, మత్తు దిగాక ఏమంటే అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? మీరు దావీదు గారిని అంతే వాని గుండె కురువింద వల్లే బిగుసుకపోయింది. అక్కాయ్ జమడకు సినిమాకు పోయి వచ్చాడు. అక్కాయ్ 4 రోజుల కిందటి 4 లక్షలు తెచ్చాడు. అక్కాయ్ 2 రూపాయలు కొట్టి లెక్క. మంచినీళ్ళు తీసుకురా అక్కాయ్ అన్నాడు. తీసుకొచ్చి లోపల పుట్టుకొని పోయాడు. అక్క పోయినది కాదక్క, వాడు ఎక్కడ డబ్బు పెట్టిపోయాడు చెప్పకుండా పోయినాడు కదక్క. కావు ముఖ్యం కాదంట, వాడు యారు పెట్టిపోయాడు చెప్పకుండా పోయినాడు కదక్క. సరే, హ్యాపీగా అడిగింది. రాత్రి ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఎందుకంటే దావీదు మహాబలాఢ్యుడు. అతడు ఒంటిగానే నివసిస్తాడు, ఎవరితో సావాసం ఉండడంట. అలాంటి దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దావీదునకు మరణకాలము సమీపించిన. భూమి మీద మనము యాత్రికులము, పరదేశులము,
స్థిరమైన వాడు భూమి మీద ఒక్కడు లేడు. అతిథులము. నేను సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా ఇట్లా ఇదిగో ఈ ధర్మశాస్త్రం ధ్యానించు బిడ్డ, దీని ప్రకారంగా జీవించునైనా. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దావీదా, నీ పిల్లలు నా యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి జీవించువారైతే గనక ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడతాను అని. కాబట్టి అయినా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని ధ్యానించు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మనమంతా మన పిల్లల్ని వదిలేసి పక్కల పిల్లల మీద మనసు పెడతా ఉంటారు. రాజు చూడు, తన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని, ఎట్లనైనా మరణం సహజం, ఎప్పుడైనా రావచ్చు. కానీ వద్దిరాల్లో ఉన్న విశ్వాసకులు కానీ మనం వదలకూడదు. మేము అక్కడే మారు మనసు పొందాము, మేము అక్కడే ప్రభువుని నమ్ముకున్నాం. మా ఆధ్యాత్మిక ఎదుగుదల అక్కడే. మాకు లోకములో ఉన్న వాటి మాకేం తెలియదు నైనా. పన సహవాసం ఈ రెండే బిడ్డ. కనుక దేవుని సన్నిధి మానకు, జాగ్రత్త. లోకులందరూ పోవలసిన మార్గమున నేను తన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని సొలొమోనును ధైర్యపరుస్తున్నాడు, సొలొమోనును హెచ్చరిస్తున్నాడు, సొలొమోనును బలపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 28:20 వచ్చిన 28:20. నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకొనుము, భయపడకుము, వెరవకుండకుము. నా దేవుడైన యెహోవా నీతో ఉండును. ముగించు వరకు విడువడు. ప్రభు పని ప్రారంభించి బిడ్డ, ఇదిగో వీరందరూ నీకు సహాయకులుగా ఉంటారు. వీరందరూ నా దేవుడైన యెహోవా. దేవుని మందిర నిర్మాణము మొదలుకొని, పునాది మొదలుకొని ప్రారంభోత్సవం వరకు ఆయన నీతో ఉండును. భయపడాకో. ఇదిగో వీరందరూ నీకు సహకారం. దేవుని పని ముగించేంత వరకు ఒక తండ్రిగా సొలొమోనును ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. ఒకటి, సంతానం పట్ల ప్రాధాన్యత ఇచ్చాడు. 2, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు.
3 అభిషేకం విషయంలో నా ఎందుకు దయ చూపని రా ఏమంటున్నాడు? ఎవరు అభిషేకము? అతనంత అందగాడు ఎవరు లేడు. అభిషేకం అంటే నా సమాధానము. వీడు నాతో కలిసి దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు ప్రయాసపడతాడు అనుకొని నా సమాధానం అని పేరు. కానీ కన్న కొడుకే కన్న తండ్రి మీద కట్టెత్తాడు. అయినా సైనికులతో అంటున్నాడు, నన్ను బట్టి అభిషేకం మీద దయచూపు. ఎంత ప్రేమ గల దేవుడు దావీదు. అభిషేకము హతుడైనప్పుడు గోడున ఏడుస్తూ, ఒరే అభిషేకమా, నీకు బదులుగా ఏమంటున్నాడు? నీకు బదులుగా నీవు చనిపోయిన ఎడలా ఎంత బాగుంటురా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆయన శిలువలో బలియాగమయ్యాడు. మనకు బదులుగా కన్న తండ్రి కన్న కుమారుని కొరకు కత్తి తిట్టి చెప్పులు వేసుకోవడానికి కూడా సమయం లేక ఒట్టి కాళ్ళకు వెళ్తున్నాడు రాజుగారు. మనముంటే దేశం పాడైతుంది, మన వల్ల హత్యలు జరుగుతాయి, మనం వెళ్ళిపోతాంగా. కానీ దయగల దేవుడు వారు అరణ్యములో ఉంటే ఎవరు ఆహారం తీసుకొచ్చారు? ఎవరు చెప్తారు? విష్ణువు వాడతారు, వాళ్ళ మమ్మీ చెప్తారు. ఎవరు తెచ్చారు? మల్లయ్య తెచ్చాడా? వెంకటేశ్వర తెచ్చాడు? చదువుతుంటే బైబిల్ అప్పుడప్పుడు కదా. బర్చులై మాకీరు అదేముందంటే తలంచి అనే మాట. వారు తలంచి జనులు అరణ్యములు ఆకలి కొని ఉన్నారని తలంచి. మందిరము గురించి మనం తలంచాలి. మన చుట్టుపక్కల ఉన్న మన సహవాసానికి వచ్చేవారిని, అక్క నేను ఈరోజు నెలలో ఉపవాస ప్రార్థన కదక్క, నేను రెడీ అయితే నువ్వు రెడీగా అక్క అని ఒక్కరొకరు చేయి పట్టుకొని తీసుకురావాలి. నేను ఒక్కదాన్ని వచ్చినానని లింకులు టిక్కలు రాకూడదు. సరే, నడిపించాలి దేవుని సన్నిధికి. ఇది మనది. దావీదు ఏమంటాడంటే, దావీదు యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని అన్నప్పుడు ఏమంటా మనోహర్ తప్ప పెద్ద ఆదివారం పెద్ద మాంసం తెలుసుకోకుండా నేను సంతోషించి తిని ఏదై సింహాసనం ఆయన ఇచ్చినది, ఇది నాది కాదు. అసలు మా ఇంట్లో మా అన్నగారులందరినీ మా నాయన దేశ సైనికులుగా చేశాడు. నాకు కథలు చెప్పి నాకు గొర్రెలు అప్పచెప్పాడు. కానీ నేను విధేయత చూపా. కానీ నేను దేవుడి దృష్టిలో పడ్డాను. ఎవరి దృష్టిలో పడ్డాను? నేను యెషయా కుమారులలో దావీదు అనే వాటిని నేను కనుగొంటిని. ఎక్కడో అరణ్యంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడండి ఆయన.
ఇది ఆయనదే, నాది కాదు. ఇది రావడానికి కారణం ఏమంటే దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని కూడికలు. ఆది అపోస్తలులు వారు ప్రతి దినము రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు, సహవాసమందు ఏడాదిదాకా. మందిరము అంటే చాలంట దావీదుకు. ఏం లేదంటే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాడు. మనకు బాధ, దైవచిత్తమన్న ఒక్కోటి చిన్నని పెంచుతాడే. సరే, బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధి ముఖ్యం. ఇక్కడ చేసే ప్రతి పనిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనసులో ఏ చెడ్డ తలంపు లేకుండా చేయాలి. మాకేమీ అన్నట్టుగా ఉండకూడదు. యోబు గ్రంథంలో మేము ఆయన ప్రార్థన చేయటం చేత వాళ్ళకేం కావాలంట? లాభం. చూసారా, లాభమనే పోయాడు. వాడే మొట్టమొదటి లెక్క పెట్టాడు దేవుడు. సరే, దేవుని సన్నిధికి వస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను దేవుడి పని చేస్తూ ఉంటే దేవుడు నా పని చేసుకుంటూ వస్తాను. కృపాక్షేమములే నా వెంట. ఇది ప్రభు పని. దేవాన్ని కృపను దయచే. మా పిల్లలు దైవిక వాతావరణంలో ఉండటం నీ కృపను అనుగ్రహించు. దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు, తన కుమారులకు బోధిస్తున్నాడు. లోబడను వాని కొరకు కన్నీళ్లు గారుస్తున్నాడు ఒక తండ్రిగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలోమాను వహించిన సమయంలో యెరూషలేము తల్లులు వచ్చి వలవలా ఏడుస్తుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఇది నేను చేయాల్సిందేమ్మా, ఈ ఏడుపు మీకోసము, మీ పిల్లల కోసము. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక వరస వావి అనేది లేదు, వయస్సు అనేది కూడా లేదు. కోరిక తిరిగితే చాలు. ఒక స్థలములో 3 నెలల్లో 5 ప్రేమలు జరిగాయి. 5 మంది యువకులు ఇతరుల అమ్మాయిని ఎత్తుకుని. కారణమేమి? ఎక్కడ దేవునికి చోటు ఉండదో, ఎక్కడ ప్రార్థనకు ప్రాధాన్యత ఉండదో, ఎక్కడ దేవుని వాక్యానికి విలువ ఉండదో, ఎవరైతే తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వరో, చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని జాగ్రత్త. మన చిన్న మందను మనం కాపాడుకుంటే చాలు, మన పిల్లలు మనం కాపాడుకుంటే చాలు. పరలోకములో బల నమ్మకమైన దాసురాలు అనిపించుకుంటాం. కొద్దిమందే చాలు. యేసు ప్రభు ఎప్పుడూ చెప్పారు, విశాల మార్గములో జయరాజు విస్తారంగా జనులు ఉంటారు, ఇరుకు మార్గంలో ఈ కొద్ది మందిని కాపాడుకుంటే చాలు. దావీదు తన ఆధ్యాత్మిక జీవితములో ప్రభుని అడుగుతూ ఉన్నాడు. 5వ కీర్తన 8వ వచనం. 5వ కీర్తన 8వ వచనం. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు.
దేవా, నా జీవితంలో శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, నన్ను ఎప్పుడు నష్టం చేయాలని, నాకు నాశనం చేయాలని చుట్టుముట్టుకును. ఇట్టి ప్రజల మధ్య నేను ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో నాకు నేర్పు, నాకు బోధించు. ఎందుకంటే యేసు ప్రభునకు నూతన నిబంధనలో 300 పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఆలోచనకర్త. ఆయన ఎవరు? 32వ కీర్తన 6వ వచనములో ఏమని ఉంది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గముని బోధించు. ఆ కింద వచనములు ఏముందంటే, బుద్ధి జ్ఞానము లేని పశువుల వలె ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఏమంట? గాడిద వలె, పశువులను ఉండొద్దు. ఆయన ఆలోచన చెప్తాడు. అందుకే యెహోషువతో అన్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోక ధ్యానించాలి, వాటిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వందెల్ల చేసుకొని నువ్వు చక్కగా దేవుని వాక్యం మనం చూసి, దేవా నన్ను చుట్టుకొని ఉన్నారు శత్రువు. దానియేలు జీవితంలో కూడా అదే కదా. రాజుగారు ఏమన్నారు దానియేలు గురించి? దానియేలును ఒక ముఖ్యమైన వ్యక్తి పెడతానయ్యా అన్నాడు సంస్థానంలో. ఇంకా కిందున్న వాళ్ళు ఆలోచన చేశారు, ఏదైనా నిన్నదాకా మన్ను వచ్చి ముఖ్యమైన పదవి పొందుతాడా, మరి అందులో ఏమన్నా తప్పులు ఉండే వెతకండి. ఏం చేశారు? తప్పులు వెతికారు. దానియేలు గురించి ఏమని రాయబడింది? దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు. విచిత్రం ఏంటంటే, నిందింపబడిన వాడు సింహాల పాలయ్యాడు, సింహాల నుండి నిర్భయముగా బయటకు వచ్చాడు. నింద మోపిన మనుషులు సింహాల పాలయ్యారు. ఏదైనా ఒక తప్పు పట్టాలని లోకం చూస్తూ ఉంటారు. అందుకని దావీదు అంటున్నాడు, నన్ను చుట్టుముట్టుకొని ఉన్నారయ్యా, వీరి మధ్య ఎలా ప్రవర్తించాలో నాకు సహాయం. రెండవ మాట 19వ కీర్తన 13వ వచనం. 19:13 దేవా, పాపములో పడకుండా నీ సేవకుని ఆపు. దేవుడు అక్కడక్కడ చొరవ చేసుకునే దేవుడు. మొట్టమొదట ఎవరి మధ్య చొరవ చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ముందే చెప్పాడు, మనవాడు ఏం నేర్పించాడు అక్కకు? నేను సిస్టర్ అని పిలిచా, ఏమనుకో బాబు. సరే, ఏం నేర్పినాడు? ఈమెకు అందము రాజుగారి ఎదుట ప్రశంసించబడి, ఆమెను బట్టి దాసదాసులు ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చింది. కానీ అక్రమానికి ప్రయత్నం చేసేటప్పుడు దేవుడే చొరవ తీసుకుని అభిమేలెకును
అతని ఇంటిలో ఉన్న వారందరి గర్భములను ఎవరు అనుకుంటున్నావు? ఆమె భర్త ఎవరు? ప్రవక్త. అతడు నీ కొరకు దేవుడే చొరవ చేసుకుంటాడు. విశ్వాసిని పాపములోనికి నడిపించాడు. యోహాను పత్రికలు ఏముంది? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పాపము చేయడు, చేయజాలడు. ఇంకొక మాట, తను భద్రం చేసుకుంటాడు. తను ఏం చేసుకుంటాడట? తను భద్రం చేసుకుంటాడు. యోసేపు అదే కదా. అమ్మో, దేవునికి విరోధంగా మూట ఎలాగో కట్టుకొందునని పారిపోయాడు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, ఏ దురాభిమాన పాపము నన్ను ఏలనీయకుము, నేను పాపములో పడకుండా నన్ను ఆపుము. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపు. రెండవ సందర్భములో ఎర్ర సముద్రము దగ్గర చొరవ తీసుకున్నాడు దేవుడు. ముందర ఎర్ర సముద్రం వెనుక ఫరో మోకరించాడు మోషే. ఇది మోకరించే సమయం కాదు, ఒక దెబ్బ అన్నాడు సముద్రాన్ని. ఏమైంది? రెండు పాయలు. తన పిల్లలను ఆయన లోకములో మాలిన్యతకు అప్పగించాడు. చూసారా? చొరవ చేసుకునే దేవుడు. 7 సంఘటనలు ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను. తన పిల్లలని ఎక్కడే కానీ భ్రష్టులు కాకోకుండా ఆయన కాపాడేది. 4వ మాట, కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో. అన్న ఎక్కడుంది? గుడ్డప్ప సత్రం కాదు. యాదమ్మా గుడ్డప్ప సత్రము? చెప్పు, ఏది గుడ్డప్ప సత్రం అంటే? ఏది గుండప్ప సత్రం అంటే? హనుమంతు గుండం అయిపోయినాక సెంటర్ ఏంది అది? పోయేటప్పుడు తిమ్మినాయనపేట సెంటర్ను గుండప్ప సత్రం అనేవాళ్ళు. చిన్నప్పుడు మా అవ్వది ఆ ఊరే. మా అమ్మది. మా అమ్మ ఇల్లు పట్టుకొని నడిపించేది ఊరంతా. ఆ కళ్ళలో ఇల్లు ఆడుకుంటూ ఉండేవాడిని. అది కదా బస్సు వచ్చింది అయినా, అది కదా ఇంకా కొంచెమే. నేను ఏది మన నడిచి కాళ్ళు పోతున్నాయి. ఆ కోటిపాలలో మా నాయన అక్కని ఇచ్చినాం, ఆకుమలలో మా నాయన చెల్లెల్ని ఇచ్చినాం, సన్గోన్లలో మాది. ఇవన్నీ పిల్లప్పుడు మా అమ్మ అంతా తిప్పేది. అన్న 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయమును విడువక ప్రార్థన ఉపవాసములతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడు. ఆయనను గురించి ఆ వృద్ధురాలకు బాలుడైన యేసు ప్రభువును చూసే తరుణం దొరికింది. ఎవరైనా విశ్వాస గృహానికి వచ్చినప్పుడు కొత్తగా, లేదా మన పిల్లల్ని
ఏరా రావడము పోవడమేనా? మన మనసు పొందావా? ప్రభుని అంగీకరించావా? ఇన్ని సంవత్సరాలైనా బాప్తీసం తీసుకోవా? అలాగే పెవికిక్కేసుకొని కడుచుకొని కూర్చున్నట్లుగా అట్లాగే కూర్చొని ఉంటావా? సంవత్సరాలు పెరుగుతూ ఉన్నా నపుంసకుడు ఏమన్నాడు చెప్పు? ఏమన్నాడు? అవుకుపోతా అన్నాడు కదా. ఇదిగో నీళ్ళు, బాప్తీసం తీసుకుంటే ఏమన్నా అభ్యంతరమా అన్నాడు. అయ్యో ఇంతకన్నా తరుణమని ఇచ్చేసేది. ఇంకా సంవత్సరాలైనా లెగకుండా పెవికిక్కేసుకొని గట్టి కూర్చుంటే ఎట్లా? లెగాలి ప్రభు కోసం. లెమ్ము, యెహోవా నీ మీద ప్రభు పని కొరకు. నిలబడాలి. యేసుకెళ్తే ఏమన్నాడు? నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని. ఎవరు? ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచమును సృజించిన దేవుడు స్టాండప్, నిలబడయ్యా, నేను నీతో మాట్లాడతాను. నేను నిలబడను, ఎన్ని సంవత్సరాలైనా ఇట్లాగే ఉంటాను. అలా కాదు కదా. ఎస్తేర్తో ఏమన్నాడు? అమ్మ ఎవరు లివింగ్స్టన్ వాళ్ళమ్మ. ఎస్తేర్తో ఏమన్నాడమ్మా? మొర్దెకై ఎస్తేర్తో ఏమన్నాడు? నువ్వు ఈ సమయమందు వచ్చితివేమో ఆలోచించుకోవాలి. ఒకవేళ మౌనంగా ఉంటే యూదులకు సహాయము, కానీ ఈ సమయమందు నువ్వేనేమో. నిలబడాలి ప్రభు కోసం. ప్రేమగల దేవుడు ప్రతిదినము హృదయమనే తలుపునంత అతడు నేను కలిసి భోజనం, పరలోకపు భోజనం, ఆత్మీయమైన ఆహారం. నువ్వు ఈ సమయమందు వచ్చితివేమో, ఈ వర్తమానం కూడా నీకే కావచ్చు. ప్రభు కొరకు నిలబడే వాళ్ళు కావాలి. ఆయన నిలబడితే చాలంట. విద్య లేని పామరులే ఏం చేశారమ్మా? రాళ్లతో కొట్టుకున్నారు కదా. భూలోకమును తలకిందులు చేశారు. వారి ధైర్యమును చూసి వీరు యేసుతో వారు. ఈ సమయమందు ఎందుకంటే తగినవాడు కావాలని యేసుకేలు గ్రంథములో ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు. తగినవాడు కావాలి. ప్రభు కొరకు నిలబడాలి. దావీదు జీవితములో, తన ఆధ్యాత్మిక జీవితములో దేవుని ప్రసన్నతలో నా హృదయ కోరికలు నేను తీర్చుకుంటాను, నా అక్కర్లు నేను తీర్చుకుంటా అంటున్నాడు. ఇంకొక మాట 31వ కీర్తన 16వ వచనములో 15వ వచనములో
నా కాళ్ళ గతులు. మా సంఘంలో ఒక ఆయన దొరస్వామి అని ఉంటారు. భార్య భర్తలు బాగా కష్టపడతారు. లేచిందే లేడి అన్నట్టుగా 8-7:30 లోపే వాళ్ళు పొలాలలో ఉంటారు. మళ్ళా 8కి వస్తారు రాత్రికి. ప్రతి కొడికకు వస్తారు. మళ్ళా ఆ పొలం నుండి పోతూ ఉన్నాడు బైక్లో, ఆటో వెనుకపోతున్నాడు. ఒక అబ్బాయి యాడికి నుండి వేమపాడికి వెళ్తా ఉన్నాడు. ఆటోను ఢీ కొనేది పోయి, క్రాస్ చేసేది పోయి బైక్ వైపు కొట్టాడు. వాడితే ఆడపోయి పడినాడు మా వాడు. చెవి ఒక్కటి గీసుకొని పోయి. దేవుడు ఆశ్చర్యకర ఏమంటారు, నా కాళ్ళ గతులు ఈ వశములో, ముందు వెనక నన్ను ఆవరించి, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. నిన్ను కాపాడువాడు కునకడు, ఆయన నిన్ను గురించి తన దూతలకు. నా కాళ్ళ గదులని వశములో ఉన్నాయ్యా. మరొక మాట కీర్తనలోనే 119వ కీర్తన 34వ వచనం, నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు. బైబిల్లో అక్కడక్కడ కొందరు బుద్ధులు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా బుద్ధులు? ఎవరు కొన్ని చెప్పు, ఎవరు కొన్ని చెప్పు, ఉన్నాయన్నావు కదా, ఎవరు కోరుకుంది? తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. నువ్వు చెప్పు, ఎప్పుడు బుద్ధి వచ్చింది అని? తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది చెప్పు. తప్పట్లు కొట్టండి అమ్మా. విశ్వాస యుగంలో ఒక చక్కని జవాబు చెప్పాడు. మత్సంగా అయ్యా అబ్బా అంటే ఎవడు మాటిన్నాడు? ననయ్ నా ఆస్తి నాకు ఇస్తావా, పంచాయతీ పెట్టమంటావా? పాపం తల్లి కూడా లేదు కాదు, అమ్మ కూడా లేదు. ఒరే, ఈ సమాజంలో నేనేం తిన్నాను, ఏం బతికాను నా ఇంటి లోపల తెలుసు కానీ బయటికి తెలియదు కదా. అలాంటిది ఈరోజు పంచాయతీ అనే మాట అంటున్నావు. వద్దు బిడ్డ, నేను తీసుకొని అని ఇచ్చి పంపించేసి. కానీ మనసంతా వాని మీదనే, మనసంతా ఆ దేశమునకు గొప్ప చెప్పు మెస్సియా బువా. పందులు పొట్ట తినడానికి ఆశించదు కానీ వానికి ఏమీ. అయితే వానికి బుద్ధి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? పెద్దోని జ్ఞాపకం చేసుకున్నాడా, పక్కింటోని జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. కరెక్ట్గా చెప్పాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆయన్ని కరెక్ట్గా చెప్పు. తప్పట్లు కొట్టాడు, తప్పట్లు కొట్టండి. ఏందిరా, నా ఇంటిలో కూలి వాళ్ళకు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు కూలోళ్ళకు సమృద్ధి ఉంది. నేను వారసుని. ముసలోడు కొడితే ఏం కొడతాడు? ఒక దెబ్బే కదా. నేను అంటే పోతా అబ్బా. ఎవరు పరిగెత్తారు? కుమారుడు పరిగెత్తాడా? ఎవరు పరిగెత్తారు? తండ్రి పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టుకొని
రానైనా నీ కుమారుడు చనిపోయి తిరిగి సంపద మీద మనసు లేదు కానీ తండ్రికి నీ ఆత్మ పట్ల భారం కలిగి ఉన్నాడు. నువ్వు ముఖ్యం, నీ సంపద కాదు. చూశారు పెద్దొత్త ఏమన్నాడు? నావన్నీయో ఏంది బిడ్డ, అసలు తప్పిపోయింది నువ్వు రా, వాడు కాదు అంటున్నాడు. ఇప్పుడు నిజంగా తప్పిపోయినది ఎవరు? పెద్దోడే. బాబా ఒక రోజు అన్న ఏమని ఇచ్చినాడా, వాడు వచ్చినాడు అంటే అప్పుడే పోసి అదే నవ్వన్నీ నేను బిడ్డా. వాడు మారు మనసు పొందించాడు. వీడు ఉండి కూడా తప్పిపోయాడు. సహవాసంలో ఉండి కూడా ఏమైతున్నారు? తప్పిపోతున్నారు. తప్పిపోకూడదు. శ్వాసముతో అన్ని విషయాలలో ఉండదు. నీ ధర్మశాస్త్రం అనుసరించున్నట్లుగా నాకు నేర్పు. ఆఖరి మాట 143వ కీర్తన 10వ వచనం. నీ చిత్తానుసారము దేవా, నీ చిత్తానుసారంగా నడుచుట నాకు నేర్పయ్యా అంటున్నాడు. ఎవరు? దేవుని హృదయానుసారుడైన, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడైన దావీదు. దేవా, ఈ విధంగా జీవించుటకు సహాయం కనుక దేవుడు 10 నెలలు కాపాడి 11వ నెల బహుమానం ఇచ్చి ఈ ప్రార్థన సమావేశంలో మనమందరము సజీవులుగా ఉన్నాము అంటే మన మంచితనముగా దేవుని కృప. మన ప్రార్థన చేసుకుంటాం.